మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదరికంలో ఉన్న కమ్మవారి ఎదుగుదలకు, రాజకీయాల్లో తగ్గుతున్న కమ్మవారి ప్రభావాన్ని పెంచడమే లక్ష్యంగా వచ్చే ఏడాది జనవరిలో కమ్మ మహానాడు భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు కేజీఎఫ్ అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్ అన్నారు. ఇందుకు తమిళనాడు వేదిక కాబోతుందని స్పష్టం చేశారు. దాదాపు 10 లక్షల మంది దాకా ఈ సభకు హాజరయ్యేలా చూస్తున్నామని తెలిపారు. సంక్రాంతి పండుగ తర్వాత కమ్మ మహానాడు ఉంటుందని జెట్టి కుసుమకుమార్ చెప్పారు. ప్రపంచ నలుమూలలో ఉన్న కమ్మ బంధువులకి, సోదర సోదరీమణులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. మీకు తెలుసు, గత సంవత్సరం జూలైలో హైదరాబాద్ హెచ్ఏసిసిలో మొట్టమొదటి ప్రపంచ కమ్మ మహాసభలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కేజీఎఫ్ ఆధ్వర్యంలో. కేజీఎఫ్ అంటే కూడా మీకు తెలుసు, కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. అది గత సంవత్సరం ప్రపంచంలో ఉన్న కమ్మవారందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి కమ్మవారందరికీ ఒక ప్రపంచ వేదిక అవసరమని భావించి లైక్ మైండెడ్ కులాభిమానం ఉండి లైక్ మైండెడ్ పీపుల్తో ఈ కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ స్థాపించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ప్రపంచ సభలు ఏర్పాటు చేసుకున్నాం. 32 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. అది ఆహ్వానం మేరకు డెలిగేట్స్ మీటింగ్. 32 దేశాలతో పాటు భారతదేశ నలుమూలల, ప్రధానంగా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా, గుజరాత్, ఢిల్లీ, ఇలా భారతదేశంలో నలుమూలల నుంచి ఉన్న కమ్మ సంఘాల ప్రతినిధులు, పెద్దలు హాజరు కావడం జరిగింది. దానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా హాజరై కమ్మ అంటే అమ్మ లాంటిది అని మన యొక్క ఔన్నత్యాన్ని, మన కులం యొక్క గొప్పతనాన్ని, మన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవటమే కాకుండా ఒక ముఖ్యమంత్రి వచ్చి మన గురించి మాట్లాడటం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. ఈ యొక్క కేజీఎఫ్ ఉద్దేశాలు ఏంటంటే, కమ్మవారు అనగానే మేము కేజీఎఫ్ పెట్టే ముందు కూడా ఎందుకు పెడుతున్నారు, అన్ని రంగాల్లో మీరే ఉన్నత స్థానంలో ఉన్నారు కదా, ఇంకా ఏం ఆశించి మీరు కేజీఎఫ్ అనేది పెడుతున్నారు, ఇంకేం కావాలని పత్రికా విలేకరుల సమావేశంలో కొందరు విలేకరులు ప్రశ్నించడం జరిగింది. వారికి నేను చెప్పిన మాట ఒకటే, మీకు కనిపిస్తున్న ప్రపంచంలో ఉన్న అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖులు మా దాంట్లో 2-3% వరకే. మా దాంట్లో ఎక్కువ శాతం మంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఇంకా దారిద్ర్య రేఖ కంటే దిగువను కూడా కొన్ని లక్షల మంది కమ్మవారు ఉన్నారు. వారిని చేయూతనిచ్చి వారిని పైకి తీసుకొచ్చి వారిని కూడా సమాజంలో ఒక గౌరవమైన స్థానం వారికి కూడా కల్పించాలనే ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, అందరికీ మన సామాజిక వర్గం వారికే కాకుండా వివిధ వర్గాలకు కూడా నేను ఈ యొక్క మాధ్యమం ద్వారా చెప్పడం జరుగుతుంది. మనం ఫ్యూడలిస్టిక్ మనస్తత్వం ఉన్న కమ్మ కులం కాదు మనది. మన గురించి మనం చేసుకుంటూనే సమాజానికి చేస్తూ ఉంటాము. ఆల్రెడీ సమాజానికి ఎంతో చేశాం. ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఈరోజు నాగార్జునసాగర్ డ్యామ్ కట్టడానికి మనం కారణమయ్యాం. మన యొక్క ముత్యాల రాజా గారు ఆయన యొక్క దాతృత్వంతో, ఆయన యొక్క దూరదృష్టితోటి ఈరోజు నాగార్జునసాగర్ డ్యామ్ కట్టడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే మనం చేసిన సేవలు కావచ్చు, రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి గురించి మాట్లాడుకోవచ్చు. మనము రైతులం, కష్టించి వ్యవసాయం చేసి బంగారం పండించే రైతులం, అన్నదాతలం మనం. ఇటువంటి అన్నదాతలని, సమాజానికి ఎంతో సేవ చేసిన వాళ్ళని కొందరు నిష్కారణంగా మన మీద ఈర్ష్యాద్వేషాలు పెంచుతూ ఉన్నారు. అటువంటి దాన్ని అడ్డుకట్ట వేయాలంటే మన ఐక్యత అవసరం. కమ్మ సంఘాలంటూ వివిధ రాష్ట్రాల్లో, వివిధ జిల్లాల్లో, ప్రాంతాల్లో, గ్రామాల్లో, మండలాల్లో కొన్ని వందలుగా ఉన్నాయి. కానీ వాటి పరిధి అనేది ఆ గ్రామ స్థాయిలో ఉంటే, పట్టణ స్థాయిలో ఉంటేనో, లేకపోతే హైదరాబాద్లోనే దాదాపు 40-50 సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలన్నీ వాటి పరిధిలోనే ఉంటాయి. ఆ పరిధి దాటి వాళ్ళు పనిచేయరు. ఇటువంటి సంఘాలన్నింటినీ ఏకతాటి మీద తీసుకొచ్చి ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్, ఒక గొడుగు సంస్థల కింద
ఈ కేజీఎఫ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన యొక్క ఘనమైన చరిత్ర ఉంది మనకి. భవిష్యత్తు వర్తమానం పర్వాలేదు అనిపిస్తుంది, కానీ భవిష్యత్తు ప్రశ్నార్థకరం. మనం ఎంతైతే ఘనమైన చరిత్ర ఉందో ఆ చరిత్రకు తగ్గట్టు వర్తమానం లేదు, వర్తమానంలో ఉన్నట్టు పరిస్థితులు కూడా భవిష్యత్తులో ఉంటాయా లేదా అనేది ప్రశ్నార్థకం. కాబట్టి ఇంకొంచెం మనకి మనం ఐకమత్యం పెంచుకొని మనకి మనం చేసుకుంటూ, ఒక మాట అంటారు, మానవ సేవే మాధవ సేవ అని. అంటే మానవుడికి సేవ చేస్తే మాధవుడు అంటే భగవంతుడికి సేవ చేసినట్టు అని. అదే యొక్క దృక్పథంతో మనవారికి మనం చేసుకుంటూ సమాజానికి చేద్దామనేదే మన యొక్క ఉద్దేశం. సమాజానికి ఎంతో చేశాం, ముందు కూడా సమాజానికి చేస్తాం. సమాజానికి చేసే ముందు మన వాళ్ళు, మన తోటి వాళ్ళు, మన బంధువులు, మన సామాజిక వర్గం చెందిన వాళ్ళకి అవసరాలు ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళ అవసరాలను తీర్చి వాళ్ళని పైకి తీసుకొచ్చేస్తే ఇండైరెక్ట్గా సమాజానికి చేసినట్టే. దాంతోపాటు సమాజానికి కూడా ఎంతో చేసుకుంటూ ఉందాం. ఈ యొక్క ఉద్దేశంతో మనం చేశాం. ముఖ్యంగా కొందరు తెలిసి తెలియక సంఖ్యాపరంగా వీళ్ళు చాలా తక్కువ ఉన్నా కానీ వీళ్ళన్నింటిలో పెత్తనం చేస్తారనేది కూడా ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. సంఖ్యాపరంగా మనం ఏం తక్కువ లేం. భారతదేశ జనాభా 140 కోట్లు కనుక అయితే మనము 2,10,00,000 మంది ఉన్నాం. చాలా సైంటిఫిక్గా, శాస్త్రీయంగా ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారనేది 2011 సెన్సెస్ జనాభా లెక్కలతో పాటు మా టీమ్స్ తిరిగేసి మేము చేసుకున్న దాంట్లో 2,10,00,000 మంది కమ్మవారు ఉంటారు ప్రపంచవ్యాప్తంగా అనేది తేలింది. అంటే భారతదేశ జనాభాలో 1.5% ఉన్నాం మనం. భారతదేశ జనాభాలో 1.5% అనేది అది తక్కువ నెంబర్ కాదు, చాలా ఎక్కువ నెంబర్. అటువంటి అన్నింటినీ మాకు ఇంతమంది ఉన్నాము అని చెప్పాలంటే కూడా ఎక్కడో ఒక చోట మన యొక్క బలాన్ని, మన యొక్క సంఖ్యా బలాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. కర్ణాటక రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి మన సంఖ్యని చాలా తక్కువగా 1,15,000 మంది అన్నట్టు చూపించడం జరిగింది. కర్ణాటక నుంచి మన సోదరులు చాలామంది ఫోన్లు చేసి ఇది చాలా అన్యాయం, కనీసం 30 లక్షల మందికి తక్కువ ఉండం మనం కర్ణాటకలో, మనని కనీసం ఓట్ బ్యాంక్ కులం కింద కూడా కాకుండా సంఖ్యాపరంగా 1,00,000 మంది, 1,15,000 మంది, 1,50,000 మంది అని చూపించడం అంటే రేపొద్దున రాజకీయాల్లో కూడా మనకి ఎటువంటి అవకాశాలు రానియకుండా, వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కానీ, బ్యూరోక్రసీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి న్యాయం జరగదు. కాబట్టి ఎక్కడో ఒక చోట మన సంఖ్యను చూపించాల్సిన అవసరం ఉంది అని భావించి, ముఖ్యంగా రాజకీయాల్లో మన వాళ్ళు ఉంటేనే అన్నిట్లో మన వాళ్ళు రాణించగలరు. మనకి చేయూతనియడానికి మనవాడైతే చొరవగా మనం వెళ్ళగలం. వేరే వాళ్ళ దగ్గరికి అంత ఈజీగా వెళ్ళలేం. ఏదేమైనా కులాలని ఈ భారతదేశంలో కుల వ్యవస్థని నిర్మూలించడం ఎవరి వల్ల కాదు. అభ్యుదయ భావాలు ఉన్న వాళ్ళు కొందరు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు, కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేవు. ఎవరికి వాళ్ళు ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరినట్టు, ఎవరికి వాళ్ళు మన వాళ్ళు అనగానే ఒక రకమైన ఆప్యాయత, అనుబంధంతో చొరవగా వెళ్ళగలం. నా దగ్గరికి కూడా చాలామంది మన వాళ్ళు వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను ఆదరించి వాళ్ళకి ఏదైనా చిన్న సహాయాలు కావాలంటే కూడా, మా వరకు ఎవరికైనా కావాలన్నా, ఏదైనా పనులు కావాలన్నా, ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ చాలా వరకు సాల్వ్ చేస్తూ ఉన్నాం. ఇంకా పెద్దతనం చేయాలంటే మనందరం చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా మన వాళ్ళు వెనక్కబడిపోతూ ఉన్నారు. ఒకానొక టైంలో ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీని స్థాపించటానికి ముందు మనము ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 59 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. అంటే 294 మంది ఎమ్మెల్యేలు ఉన్న శాసనసభలో 59 అంటే దాదాపు మనము 24% మనము శాసనసభ్యులుగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోతుంది, అటువంటి తెలంగాణ రాష్ట్రంలో 9 ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అంతకుముందు మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వంలో మన వాళ్ళు 15 మంది కంటే లేరు. ఇప్పుడు 35 మందికి పెరిగారు. కానీ ఇప్పుడు కూడా 2 రాష్ట్రాలు కలుపుకుంటే కూడా 39 మంది అవుతున్నారు. 59 ఎక్కడ, 39 ఎక్కడ. రాజకీయంగా మన వాళ్ళు వెనకబడతా ఉన్నారు. గ్రామాల్లో మనం గ్రామాల నుంచి పట్టణాలకు వలస వచ్చాం. పట్టణాల నుంచి మన నెక్స్ట్ తరం వాళ్ళు ఉద్యోగ అవకాశాలు, ఉజ్వల భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్ళటం జరుగుతుంది.
దానిలో గ్రామాల్లో వ్యవసాయం చేసే కుటుంబాలు తగ్గిపోతూ ఉన్నాయి. గ్రామాల్లో మనకు పట్టు కోల్పోతూ ఉన్నాం. ఇటువంటిదన్నీ ఇది చేయాలంటే కూడా మళ్ళీ వ్యవసాయం మన చేతిలో ఉండాలి. సాధ్యమైనంత వరకు ఒక సంకల్పం తీసుకొని మన వాళ్ళందరూ కూడా వారి స్తోమతను బట్టి వ్యవసాయ భూములు అమ్ముకోవద్దు. స్తోమత ఉంటే మీ గ్రామాల్లో వ్యవసాయ భూములు కొనండి. స్వయంగా వ్యవసాయం చేయలేకపోయినా ఎవరికైనా కౌలుకి ఇచ్చైనా సరే వ్యవసాయ భూములు మీ దగ్గర ఉంటేనే మనకి ఆ గ్రామాల్లో మనకి ఒక గౌరవము పట్టు ఉంటుంది. దానివల్ల రాజకీయంగా కూడా మనము పైకి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రాజకీయాల్లో పైకి రావాలి అనేది ఎందుకు అంటున్నానంటే శాసించే స్థాయిలో మనం ఉండగలం. లేకపోతే మనం అన్నింటిలో బలహీన పడిపోతూ ఉంటాం. మన ఉద్యోగస్తులకి నష్టమవుతుంది, మన యొక్క వ్యాపారస్తులకి నష్టమవుతుంది, మన యొక్క పారిశ్రామికవేత్తలకి నష్టమవుతుంది. వీటన్నిటినీ ఒక ఎక్కడో చోట మన బలం చూపించాలనే ఉద్దేశంతో తమిళనాడు ఎలక్షన్స్ రాబోయే 2026 ఏప్రిల్ మేలో తమిళనాడు శాసనసభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆ ఎలక్షన్స్కి ఒక 3 నెలల ముందు అంటే జనవరిలో సంక్రాంతి పండుగ తర్వాత అతి భారీ బహిరంగ సభ ఒక 1 మిలియన్ పబ్లిక్తో అంటే 10 లక్షల మంది కమ్మవారితో దానికి నామకరణం కూడా చేసుకోవడం జరిగింది. కమ్మ మహానాడు అని తమిళనాడుకి చెందిన కమ్మ మహానాడు. ఓన్లీ మొబిలైజేషన్ కూడా ఓన్లీ తమిళనాడు రాష్ట్రం నుంచే చేయబోతున్నాం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కమ్మవారి సంఖ్య కంటే కూడా తమిళనాడులో ఉన్న కమ్మవారి సంఖ్య ఎక్కువ. దాదాపు 65 నుంచి 70 లక్షల మంది తమిళనాడులో కమ్మవారు ఉన్నారు. 8% మంది తమిళనాడులో కమ్మవారు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 8% మంది ఉన్నాం మనం. కానీ రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నాం. వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి 6% జనాభా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి, 4 మంత్రులు, ఎంపీలు, 35 మంది శాసనసభ్యులు ఉండంగా లేనిది 8% జనాభా ఉన్న సంఖ్యాపరంగా అందరికంటే ఎక్కువగా ఉన్న తమిళనాడులో మనం ముఖ్యమంత్రి ఎందుకు కాలేం? తమిళనాడు రాష్ట్రానికి చెందిన మొట్టమొదటి ముఖ్యమంత్రి బ్రిటిష్ టైంలోనే ప్రెసిడెన్షియల్ మద్రాస్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి బొల్లిని మునిస్వామి నాయుడు గారు. కానీ తర్వాత ఏమైపోతుంది? మన మిడిల్ ప్రావిన్స్ మధ్య భారతంలో మధ్యప్రదేశ్లో మనకి ఈడుపుగంటి రాఘవేంద్రరావు గారు ముఖ్యమంత్రిగా చేశారు బ్రిటిష్ టైంలో. అంటే అటువంటిది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. రాజకీయం మన యొక్క బ్లడ్లోనే కష్టించే తత్వం, నలుగురికి అన్నం పెట్టే తత్వం, నలుగురు సాయం చేసే తత్వం, రాజకీయంగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి మనకి. కానీ ఆ యొక్క జీన్స్ని మనం ఎందుకు తగ్గించుకుంటున్నాం? మనం ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో రేపు తమిళనాడులో చేయబోయే 1 మిలియన్ మీటింగ్లో ఎవరైతే ఆసక్తి ఉన్నారో మనకి అక్కడ టైం ఇవ్వగలరో వాళ్ళందరూ కూడా కర్ణాటక రాష్ట్రం నుంచి కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కావచ్చు, విదేశాల నుంచి కూడా ఎవరైనా టైం ఇవ్వగలరో జనవరిలో జరగబోయే మీటింగ్కి అందరూ వచ్చేసి అందరం కలిసి దీన్ని సక్సెస్ చేయాలనే ఒక ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. ఆ 10 లక్షల మందితో మన మీటింగ్ అయిపోయిన తర్వాత, మహానాడు జరిగిన తర్వాత ప్రతి ఒక్క నేను చెప్పడం జరిగింది. తమిళనాడు సన్నాహక సమావేశాలు 3 అయిపోయినాయి. ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. దీనివల్ల డైరెక్ట్ బెనిఫిట్ తమిళనాడులో ఉన్న కమ్మవారికి అయితే ఇండైరెక్ట్ బెనిఫిట్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క కమ్మవారికి కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చే మీటింగ్ అవుతుంది. ఇదిగో మా సంఖ్య ఇంత పెద్దది, 10 లక్షల మంది జనాభా ఉన్నారు అనే ఒక మీటింగ్ చేసుకున్నాక ఈ రోజుల్లో ఒక రాజకీయ పార్టీ కూడా పెద్ద పెద్ద మీటింగ్ చేయడానికి సాహసించట్లేదు. అటువంటిది మనం ఒక కుల మీటింగ్ని చేసి చూపించినాక ఎంత మేలు జరుగుతుందో మన వారికి, అన్ని రంగాల్లో ఉన్న మన వాళ్ళకి, అన్ని రాష్ట్రాల్లో ఉన్న మన వాళ్ళకి కూడా మనకు ధైర్యం ఇచ్చే మీటింగ్ అవుతుంది. కాబట్టి ఆ మీటింగ్ని సక్సెస్ చేయడానికి బద్దులమై మేమందరం పనిచేస్తూ ఉన్నాం. దానికి కమిటీ చేసుకుంటా ఉన్నాం. ఎవరైతే ఆసక్తి ఉన్నారో ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా మన జంగా శ్రీనివాస్ గారు దాని యొక్క సోషల్ మీడియా బాధ్యతలు చూస్తూ ఉన్నారు. ఆయనతో కావచ్చు, తాళ్ళూరు సుధాకర్తో కావచ్చు, వీళ్ళిద్దరితో సంప్రదించి ఇంకా మిగతా వాళ్ళు కూడా కమిటీ మెంబర్స్ ఉన్నారు. కొత్తపల్లి శ్రీనివాస్ గారు కానీ, బచ్చిన శ్రీనివాస్ గారు కానీ, మంచికపడి భానుప్రసాద్ గారు కానీ, ఉన్నం సుబ్బారావు గారు కానీ, వీళ్ళందరితో సంప్రదించి మౌలీశ్వరు, సత్యప్రసాద్ అనే వాళ్ళు కూడా అందరితో సంప్రదించి ఎవరెవరైతే ఆసక్తి ఉన్నారో ముందుకు రండి, అందరం కలుద్దాం. కమ్మ యొక్క గత వైభవాన్ని భవిష్యత్తులో కూడా తీసుకెళ్దాం. అందరం కలిసి ముందుకు తీసుకెళ్దాం. జై హింద్, జై కమ్మ.